హెల్పింగ్ మీరు చేస్తాం, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. అది నాశనం అయ్యేంత వరకు, అది నాశనం అయ్యేంత వరకు. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ వ్లాగ్ లో ఏంటంటే మా నాన్న ఎందుకో వంట చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. సడన్ గా మా మీద ప్రయోగం చేద్దాం. మా నాన్న బానే వండుతారు మా వంటలు, కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు వండినట్టు గుర్తులేదు మాకు. చూద్దాం, మా మీద ప్రయత్నాలు చేస్తారని బాధ నాకైతే. బాగుంటారు మా నాన్న. చూద్దాం పదండి. ఫ్రైడ్ రైస్ ఏదో చేస్తారంట, ఏం చేస్తున్నారు? ఆల్రెడీ అన్ని రెడీ చేస్తారు. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజ్, ఉల్లిపాయలు అన్ని కట్ చేసి, రైస్, నిమ్మకాయ కూడా. అబ్బో ఇదేంటిది, ఇది వెల్లుల్లిపాయలు. మామూలుగా ఉండదు ఈ రోజు. సడన్ గా మా మీద ప్రయోగం ఎందుకు ఈ రోజు? చల్లగా ఉందని ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నేను చాలా సార్లు చేశాను. ఈ రోజు మా పిల్లల కోసం ఇక్కడ చేస్తాను హైదరాబాద్ లో. నేను మా అలీగాడు ఎక్కడి నుంచి విజయవాడ నుంచి వచ్చాడు, వరదల నుంచి కొట్టుకుంటూ మరి ఎక్కడికి వచ్చాడు. వాడి కోసం ఫ్రైడ్ రైస్ చేసి పెడుతున్నాను. ఫస్ట్ పొయ్యలు కింద బేసిక్ గా మా నాన్న వంటలు బాగా చేస్తారు. మా ఎంత కూడా పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు బాగా చేస్తాను. నాకు నేను బాగా చేస్తాను, మరి తిన్నాను కూడా. పచ్చళ్ళు పిచ్చెక్కిచ్చేస్తారు. అని ఎవరికైనా చూపించండి రా. హెల్పింగ్ మీరు చేస్తాం, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. అది నాశనం అయ్యేంత వరకు, అది నాశనం అయ్యేంత వరకు. ఫస్ట్ నూనె పోసుకుంటున్నారు. ఏంటన్నా ఏ స్టైల్ ఇది? ఆంధ్ర స్టైల్. నో సాసులు గీసులు ఏమైనా వేస్తారా? అలాంటివి ఏమేరు. నల్ల మిరియాలు వేస్తే బాగుంటది. నల్ల మిరియాలు వేస్తే బాగుంటది, కానీ తెల్ల మిరియాలు ఉన్నాయి, ఆ రుద్దేన్ని నల్లగా అయిపోతాయి. బాగా అవుతాయి. జోలికి రాకు, నువ్వు నా దూరం ఉండు. నూనె వేసారు, తిప్పుకుంటున్నారు, నూనె వేసేస్తున్నారు. ఏముంది, నాకు ఏంటో చిన్నప్పటి నుంచి నా పద్ధతి, నా అలవాట్లన్నీ నాకు పెద్ద కొడుకు ఏం రాలా వచ్చి నాకైతే ఫుడ్ తినడమనగా మీరు ఇప్పుడు తింటున్నాను. నేను చిన్నప్పుడే తినేసాను. ఎన్ని 1990లోనే బోల్ రకాల ఐటమ్స్ తిన్నాను నేను. ఆయన అప్పుడు పుట్టాడేంటి? ఆయన అప్పుడు పుట్టలేదు, నేను తిన్నాను. నిజంగా పొరలేదు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. నా ఐటమ్స్ మీరు తినలేదు, అన్ని రకాల ఐటమ్స్. నా ఈస్ట్ గోదావరిలో రామచంద్రపురం, రావులపాలెం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం. మీరు వంటలు బట్టలు కాదు, తిన్నాను. ఏరియాలో తిన్నారా? రెస్టారెంట్ అప్పట్లో పెద్ద పెద్ద మంచి రెస్టారెంట్లు ఉండి, ఆ రెస్టారెంట్ అన్నింటిలో మేము తిన్నాం. నేను మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉన్నారు, రామచంద్రం, ఇద్దరమే ఎక్కడికైనా లోనా బండి మీద వెళ్ళిపోయేవాళ్ళు. అప్పట్లో లోనా బండి వారు ఉన్నారా? ఉన్నాడు మా ఫ్రెండ్ రామచంద్రపురం, ఎనందర సుబ్రహ్మణ్యం. అరగంట కావాలి రామచంద్రపురంలో చూసేవాళ్ళు, అరగంట ఫేమస్ బాగానే. రేలంగి మాయలాగా ఈయన రేలంగి మాయ. ఈయనే మీరా రేలంగి మాయ? ఇద్దరమే ఏం తినేవాళ్ళము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. మా నాన్నకి చిన్న ఫోన్ కాల్ రావడం వల్ల ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అలీగాడికి అప్పు చెప్పారు ఉల్లిపాయలు వేపమని. ఇదేమైనా తేడా వస్తే అలీగాడిదే బాధ్యత. వీడి వల్లే పోయింది. పక్కెళ్ళాడుకోమ్మా. ఇప్పుడు క్యారెట్, క్యాబేజీ కూడా వేసుకుందాం. ఇలా వచ్చామన్నా సైడ్ క్యారెక్టర్ క్యారెట్, క్యాబేజీ కూడా ఎందుకు వద్దురా, సూపర్ ఉంటది. ఇప్పుడు ఇది చైనీసా కాంటినెంట్ నాటు? ఆంధ్ర. ఆంధ్ర నాటు ఏంట్రా? ఏంటా మరి యాక్టింగ్ ఏంటి, యాసం ఏంటి? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. పల్లెటూరులో బుల్లోడు. పల్లెటూరు పుల్లోడు. బుల్లోడు ఎవడరా ఇక్కడ? బుల్డోజర్ అయితే ఇమోషనల్ డామేజ్. అయ్యా ఏసేసాడు అయ్యా మా వాడు. ఏసేసాడు బుల్డోజర్ తీసుకొచ్చి బుల్లోడు అంటున్నాడు. బేసిక్ గా పెద్ద ఎలాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కదా, అందుకే. మీరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆడి గురించి నీకు తెలుసు, నీ గురించి ఆడికి తెలుసు. అదే ప్రాబ్లం. ఎందుకు వస్తున్నాయి? అదే ప్రాబ్లం. ఏమని, ఎందుకని తెలిసిపోతున్నాయి కాబట్టి. ఏ విషయం తెలిసిపోయినా మీకు చెప్పేస్తున్నాను కోపం. నన్ను అబ్బాయిలతో మాట్లాడుతున్నాడు వీడు. అదేంటి నాకు అర్థం కావట్లేదు. అబ్బాయిలతో అమ్మాయి స్మూతులు మాట్లాడుకో. ఎర్ర జెండ ఎర్ర జెండ ఎల్లి ఎల్లో ఎర్ర ఎర్ర నిజం
కుక్క ఏమైనా కలిసిందే కుక్క కలిసినట్టు సూపర్ సూపర్ మసాలాలో ఏకముందు మసాలా వాసన వచ్చేది చాలు క్యాబేజ్ మసాలా ఏకముందు మసాలా వాసన ఎందుకు వస్తుంది నేను ఏదో జోక్ గా అంటే నువ్వు మరీ ఓవర్ యాక్టింగ్ మసాలా వాసన నేనేమన్నా అన్నానా వీడు ఫ్రైడ్ రైస్ వాసన వస్తుందా లేదా వస్తుంది ఫ్రైడ్ రైస్ నేచురల్ యాక్టర్ కదా అందుకే కొంచెం నేచురల్ గా చేస్తున్నాడు మసాలా వాసన ఉంది. కొద్దిగా సాల్ట్ వేద్దాం బాగా మగ్గుతి. ఓకే తర్వాత సరిపోతే మళ్ళీ అన్నంలో వేసుకుందాం. మనం పర్లే ఏడుగురికి రా ఇది ఏడుగురికి ఆ మాత్రం ఉప్పు వేయకపోతే ఎలా కూరల్లో వేసుకుంటాడు ఇది అన్నంలో వేసుకుని కూడా తింటాడు సాల్ట్. నాకు కొంచెం బేసిక్ గా ఉప్పు ఎక్కువ కావాలి నీకు అన్ని ఎక్కువే కావాలి అన్ని పొచ్చ పెద్దది కదా. చైల్డ్ ఆర్టిస్ట్ పట్టం పంచేస్తాను ఇందులో ఏమేమి వేసారు ఇందులో గరం మసాలా ఇది, ఏమేమి వేసారు యాలక్కాయ, లామగ్గలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, లామగ్గలు ఇవన్నీ వేసి వేపి అందులో వేసారు వేపి పొడి చేసి పెట్టినాను. ఇప్పుడు ఇది అందులో వేస్తాను. మా నాన్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయను అంటే ఇటు బలవంతంగా వేపిస్తున్నాడు. వేపిస్తున్నారు. దీని వల్ల తేడా వచ్చిందంటే నాది కదా బాధ్యత. ఏం తేడా ఆల్రెడీ చెయ్యి పెట్టేసాడు వీడు ఎంత తేడా తీడిదే. ఎంత టాలెంటెడ్ ఉన్నావు మా ఏరియాలో. చాలు ఏగిపోయి అమ్మా అన్నం వేసేస్తున్నాం. ఆల్ రైస్ వెళ్ళి బాగుంటే కాటర్ వెళ్ళి అన్నం వేసి కాటర్ వెళ్ళి కేరళ అమ్మాయిని పట్టుకున్నట్టున్నాడు ఈ మధ్యన వీడు. కేరళ అమ్మాయిని పట్టుకున్నాడు. లేదా అంటే ఎంత కారము పాత తావిడ తీస్తుంది పక్కన జరిగి గరం మసాలా వేస్తున్నారమ్మా. ఇందా చెప్పి అన్ని రెడీ చేసుకుని పెట్టినదే ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాం. కదా అది ఇది వేస్తేనే టేస్ట్. అది శుభ్రంగా తిప్పేమా. ఇప్పుడు మలీ గారు దాన్ని నీట్ గా కలుపుతున్నారు, సగం కిందే వంపేస్తున్నారు. అక్కడ పాలం గారు అదిగోండి ఇందాక మీరు కలిపినప్పుడు కుట్టుకుని వేసేది. చాలా సింపుల్ రా ఫ్రైడ్ రైస్ భలే అయిపోయింది. నేను చేశాను రేపు వద్దులు ఏమేమి తినలేమయ్యా మా కడుపులు నాయకులు అయిపోతారు. అయ్యో నువ్వు చేసేదాకా పర్లేదు లేదా. అది చూడమ్మా. నువ్వేమన్నా ఫ్రైడ్ రైస్ చూడమని ఫీలింగ్ అంతలో ఉంపేస్తున్నావు. కొంచెం ఉప్పు కూడా వేసారు. రంగు కావాలంటే కారం వేసుకోండి మాయా, కొంచెం స్పైసీ కావాలన్నా, లేకపోతే కారం కూడా అవసరం లేదంట. ఇప్పుడు వేసి అది నేను వేస్తా. కొంచెం కొత్తిమీర అయ్యేస్తారు. ఉప్పు వేస్తే చెట్లోకి వెళ్ళిపోతాయి. ఉప్పు వేస్తారు నిజమే, నువ్వు కొత్తిమీర వేస్తున్నావు. మెంతి పౌడర్ కూడా వేయి. కసూరి మేతి అంటారు దీన్ని కొంచెం చూపించేది. సూపర్. అలా వేయాలి నలిపి క్రష్ చేయాలి ఫస్ట్. ఓకే కింద పడేయకది. ఇప్పుడు అలీగాడు అసిస్టెంట్ చెఫ్ పోస్ట్ తీసుకున్నాడు. జీతాలు ఎత్తారా? రెడీ అయిపోయింది ఫ్రైడ్ రైస్. చికెన్ ముక్క ఎత్తుకుంటున్నాను అలవాట్లో పొరపాటు. తిందమ్మా ఇప్పుడు. దాని మీద నిమ్మకాయ కూడా పిండుదాం. కొంచెం నిమ్మకాయ కూడా పిండి తిను. సూపర్. మళ్ళీ ఎలా ఉందిరా? బాగుంది. అయింది నాయన చెప్తారా? ఎవరు అన్నారు? అంతసేపు ఆలోచించి పర్లేదు. బాగానే ఉంది. మరి కరెక్ట్గా చెప్పొద్దా? అంతే. ఇంకా నోట్లో పెట్టేసిన బాగుంది బాగుంది అంటావా అన్నది కరెక్ట్ కదా. అది నవలాలా నాడి చూసి తగలాలా అన్నది ఎక్స్ట్రాగా ఉంది. అలా ఉందండి. ఆహా ఊహాలు చూసి నాకు నచ్చదు కదా. బాగుంది. నేను వండింది నాకు నచ్చదా? నచ్చుద్ది కానీ నువ్వు ఎక్కడ ఉండవురా? నేనే గారు వండింది. డైలీ తిన్నారే పాడవు. మసాలాలు లేవు ఎక్కువ. కడుపు. హైజీనిక్ గా ఏ ప్రాబ్లం ఉండదు. అది హైజీనిక్ గా కాదు. సోయా సాసులు, టమాటా సాసులు, ఆ సాసులు ఈ సాసులు వేయకుండా, ఉప్పు కారం కూడా ఆర్గానిక్ గానా మసాలాలు వేసి నెక్స్ట్ కారం కూడా ఎక్కువ వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి ఘాటు. బాగుంది. అంకుల్ నా దగ్గర నేర్చుకుంటున్నాడు అప్పుడప్పుడు ఇలాంటివి. అలాగే అమ్మా. నాకు ట్రైనింగ్ ఇవ్వాలా, నేను 10 మందికి వండి పెట్టాలా. ఆగిపోతున్నాయి ఇలాంటివి. మాయా ఫుల్ గా తినేసాం. కడుపు ఎక్కువైపోయి ఇప్పుడు పడుకుందాం కాసేపు ప్రశాంతంగా. ఇప్పుడు ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. జై హింద్. జై హింద్.